ఆదాని సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. 2021లో ఆదాని జగన్కు మధ్య సోలార్ పవర్ డీల్ కుదిరిందని స్పష్టమైందన్నారు. అన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెడుతున్నామన్నారు. మన దేశం రాష్ట్రాలలో అవినీతి బయటపెట్టే సంస్థలు లేవా అని ప్రశ్నించారు. మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు? మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా? మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే సంస్థలే లేవా? ఆ రోజుల్లోనే 2021లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయావులు కేశవ్ గారు, అమ్మా పేపర్ ఇవ్వండి, పయావులు కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అదానీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరపున సెకీతో చేసుకున్న డీలులో పెద్ద కుంభకోణమే ఉంది, ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయావుల్ కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించిన పేపర్. అంటే దీని అర్థం టీడీపీ పార్టీకి 2021లోనే తెలుసు అవినీతి జరిగింది అని. 2021లోనే టీడీపీ పార్టీ చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిన దాని ప్రకారం ఎన్ని పేజీలమ్మా? 1300 పేజీల రిపోర్ట్, 1300 పేజీలతో కూడిన ఈ పిటిషన్ని పయావుల్ కేశవ్ గారు ఆ రోజే వేయటం జరిగింది. ఇదే డీల్ మీద అదానీ అనేవాడు అదానీ గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని, ఇది కుంభకోణం అని ఆ రోజే పయావుల్ కేశవ్ గారు కేసు వేయటం జరిగింది. మరి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం, అది కూడా 2021లోనే తెలిసిన విషయం, ఇంత అవినీతి జరిగింది అని, ఇది ఒక పెద్ద కుంభకోణము అని. మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు? ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, ఇదే పయావుల్ కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు, నష్టపోయేది నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు అంతకంటే కాదు. నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ ఎన్ఏడి ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష గత 10 రోజులుగా దీక్ష కొనసాగింపు. 36 మంది పైన సస్పెండ్, 6 పైన కేసులు విధించారు. ఈ నెల 8వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాం. మిగతా కార్మిక సంఘాలకు పిలుపు. ఎన్ఏడి ఉద్యోగులు సత్యాగ్రహ దీక్ష గత 10 రోజులుగా దీక్ష కొనసాగింపు. 36 మంది పైన సస్పెండ్, 6 పైన కేసులు విధించారు. ఈ నెల 8వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాం. మిగతా కార్మిక సంఘాలకు పిలుపు. కార్మికులు ఇప్పటి వరకు చేసిన అదనపు ఛార్జీలు, ఓటీ పేమెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సాకేతపురం ఎన్ఏడి కార్మికులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం కార్యాలయం వద్ద చేపట్టారు. అన్యాయంగా 36 మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెన్షన్ చేయడం అన్యాయమంటూ మండిపడ్డారు. 36 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మిగిలిన ఉద్యోగులందరూ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో, అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది.
కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబరు 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డా. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని బుక్ చేయాలని యూనియన్లు సంప్రదించినప్పుడు యూనియన్లు లేబర్ ఆఫీసర్ కలిసి వెళ్ళి సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదు. జనరల్ మేనేజర్ గారు సమక్షంలోనే ఇతర అధికారులు కూడా ఉంటుండగానే యూనియన్లు సక్రమంగా రిపోర్ట్ చేయడం లేదు, మాతో డిస్కస్ అయినటువంటి అంశాలని కార్మికులకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు కనుక కార్మికులు అంగీకరించడం లేదు. నేను చెప్తాను డైరెక్ట్గా కార్మికులు తీసుకురండి అని కార్మికులు ఆహ్వానించింది సీజీఎం గారు. మధ్యాహ్నం 3:30కి లేబర్ ఆఫీసర్ గారు, యూనియన్లు, ఇతర అధికారులతో పాటు కార్మికులు సీజీఎం గారు ఆఫీస్కి వెళ్ళారు. సీజీఎం గారు చట్ట ప్రకారం ఏదైతే స్టోరేజ్ ఓటీ ఉందో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మీరు చట్టం గురించి చెప్తున్నారు, మీరు వచ్చిన తర్వాత కూడా ఎన్ఏడీలో రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ చేయించినటువంటి రోజులు ఉన్నాయి, ఫుల్ నైట్లు డ్యూటీ చేయించినటువంటివి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని టెస్టింగ్ ట్యూనింగ్స్ జరిగినప్పుడు ఆయుధాలు వాటిని కంటిన్యూస్గా వాటిని రన్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అదనపు పని చేయవలసి వస్తుంది. అందువల్ల మీరు వచ్చిన తర్వాత జరుగుతుందంటే నేను వచ్చిన తర్వాత జరిగినా నేను దాన్ని అంగీకరించను. ఏ అధికారి అయితే పెట్టారో ఆ అధికారుల మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి సీజీఎం గారు చెప్పడం, దాని మీదట మహిళలు మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తే నాకు మూడ్ లేదు, నాకు మూడ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతానని వారు తప్పుడు మాటని అనగానే అక్కడికి వెళ్ళినటువంటి కార్మికులకి నాయకులకి కోపం వచ్చింది. వారి మీద కేకలేస్తే ఆ కేకలు చేసినటువంటి వాటిని వీడియో తీసి ఇప్పుడు 6 మంది మీద పోలీస్ కేసు పెట్టారు. 36 మందిని సస్పెండ్ చేశారు. మొదటి దఫా సస్పెండ్ చేసినటువంటి వాళ్ళలో 7 ఆ స్పాట్లో లేనటువంటి వాళ్ళని మీరు సస్పెండ్ చేశారని చెప్పి తీసుకున్నారు. అతను ఏంటి చెప్తున్నాడంటే స్టాట్యూటరీ యాక్ట్, ఫ్యాక్టరీ యాక్ట్ ఇస్ స్టాట్యూటరీ యాక్ట్, నేను దానికి అగనిస్ట్గా చేయలేవని చెప్పారు. స్టాట్యూటరీ యాక్ట్ ఏం చెప్తున్నాడంటే నాట్ టు పర్ఫార్మ్ 2 hours డైలీ మోర్ దెన్ వర్కింగ్ అవర్స్. రోజు 8 గంటల జాబ్తో కలిసి ఇంకో 2 hours చేయాలి. స్టాట్యూటరీ యాక్ట్ ఇట్ ఈస్ యాక్ట్లో ఎందుకు చెప్తున్నాడంటే టు టేక్ కేర్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ఎంప్లాయీస్ టైర్డ్ అయిపోయి వాళ్ళకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అదొక సేఫ్టీ క్లాస్. కానీ ఇక్కడ డిఫెన్స్లో ఈ అవర్స్ ప్రిస్క్రైబ్డ్ అవర్స్ ఫాలో అవ్వలేవు. ఇప్పుడు కాదు, అరౌండ్ 50 years నుంచే ఫాలో అవ్వటం లేదు. ఎప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ, ఎక్సెస్ డ్యూటీ అవుతుంది, సబ్సిక్వెంట్లీ అది క్లెయిమ్ అవుతుంది. ఫ్యాక్టరీ యాక్ట్లో పని చేయించకూడదు, ఎక్స్ట్రా డ్యూటీ చేయించకూడదు చెప్పారు, కానీ చేసింది డబ్బులు ఇవ్వకూడదు ఫ్యాక్టరీ యాక్ట్లో ఎక్కడ క్లోజ్ లేదు. ఓవర్ టైమ్ అలవెన్స్ అంటే ఇట్ ఈస్ వేజ్, జీతాలు. ఇట్ కమ్స్ అండర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. వేజెస్ కంపల్సరీ ఇవ్వాలి. ఇఫ్ యూ ఎంప్లాయిడ్ అస్, ఇఫ్ యూ ఎంగేజ్డ్ అస్ మోర్ దాన్ వర్కింగ్ అవర్స్, వీ షుడ్ బి పెయిడ్. సో ఫ్యాక్టరీ యాక్ట్ని యాజమాన్యం సీజీఎంఏ వైలేట్ చేస్తున్నారు. దే ఆర్ ఎంప్లాయింగ్ అస్, డీటెయిలింగ్ అస్ మోర్ వర్క్ ఫర్ మోర్ వర్క్, బట్ రిఫ్యూజింగ్ టు పే. ఇట్ ఈస్ అగెన్స్ట్ ఫ్యాక్టరీ యాక్ట్, ఇట్ ఈస్ అగెన్స్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. దీనికోసం అంటే ఇలాంటిదే ఎన్ఏడీలు జనాలు అడగకూడదు. ఒక్కొక్క ఎంప్లాయీకి మోర్ దాన్ 100, 200, 300 hours ఎక్స్ట్రా ఉన్నది ఓటీ. అది పేమెంట్ పూర్తిగా క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో 36 మందిని సస్పెండ్ చేశాడు. ఎందుకంటే టు క్రియేట్ ఫియర్ అమంగ్ ది మైండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. అందరు భయపడిపోవాలి, ఎవరు ఓటీ అమౌంట్ అడగకూడదు, అందుకోసం చేశారు. ఈ చేసిన వాళ్ళు చూడండి, అందరూ యూనియన్ జనరల్ సెక్రటరీ సహితం యూనియన్ ఆఫీస్ బేరర్స్, వర్క్స్ కమిటీ మెంబర్స్, క్యాంటీన్ కమిటీ మెంబర్స్, all leaders have been kept under suspension and removed from the work spot to create fear among the employees. అలాగే భయం క్రియేట్ చేస్తే వర్కర్స్ విల్ డూ ది వర్క్
without payment. That is his intention, but we will not allow it. If headquarters, Eastern Naval Command authorities must interfere and solve the issue. Otherwise, we will take them into court of law. ఖచ్చితంగా తీసుకెళ్తాను. Already we raised conciliation proceedings with the Labour Commissioner. We will proceed. ఇప్పుడు ఇంకొక ఏంటంటే మనం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో ఈ శిబిరం కొంచెం అవతల ఉన్నారు. నిన్నే నేవల్ పోలీసు, డిఫెన్స్ సెక్యూరిటీ క్రాప్స్, డిఎస్సి సోల్జర్స్ కాకినాడ సెజ్ పోర్ట్ ఆక్రమణల కేసులో జగన్ను A1గా FIRలో CID చేర్చాలని ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు పందుల గుంపు మాదిరి 8,320 ఎకరాల కాకినాడ సెజ్ దోపిడీకి దిగారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు. పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది. పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహారు జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి, ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ FIRలో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంతకు కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2,011 ఎకరాలు, 4,011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు. ఇండియన్ ఆయిల్, బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతి మించిపోయిన 6 వ్యక్తులు. విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు. ఇండియన్ ఆయిల్, బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతి మించిపోయిన 6 వ్యక్తులు. పోటుగా మద్యం సేవించి అర్ధరాత్రి లారీ యార్డులో లారీ డ్రైవర్ను చావు దెబ్బలు కొట్టిన మద్యం బాబులు. లారీ డ్రైవర్పై దాడి చేసిన వారిలో AR కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. చావు బ్రతుకు మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు లారీలను నిలిపి నిరసనగా ప్రదర్శన చేపట్టిన తోటి లారీ డ్రైవర్లు. కార్మికులకు భద్రత లేదండి. నిన్న సాయంత్రం రఫీ గారికి ఇలా లోడ్ చేసుకుని వస్తుంటే అవుటర్స్ ఇక్కడ వచ్చి విచ్చలవిడిగా మద్యం జూదం అనేది ఈ ప్రాంగణంలో విపరీతంగా జరుగుతుంది. ఈ యాజమాన్యానికి ఎన్నిసార్లు తెలియపరిచినా కనీసం ఎటువంటి
ఇది శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ కార్మికులకు ఒక రోజు బండి లోడ్ అయ్యి వెళ్ళిందంటే అతను 4-5 రోజులు పోయాక అర్ధరాత్రి అపరాత్రి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక్కడ నుంచి ట్రక్ పెట్టి ఇక్కడ పార్క్ చేసి ఆయన సొంత వెహికల్ మీద ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రాత్రి పగలు కూడా ఇక్కడ మద్యం జూదం బాగా విపరీతంగా పెచ్చిమీరిపోవడంతో కార్మికులకి భద్రత లేదు, భయంగా బతుకుతున్నారు. ఇక్కడ లోడింగ్ కూడా ప్రతి కంపెనీ ఉదయం 8 గంటలకు లోడింగ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ కంపెనీ మాత్రం రోజు 10 గంటల వరకు లోడింగ్ చేస్తారు. నైట్ ఎక్కువ లోడింగ్ జరుగుతుంది. ఎందుకోసం ఇలాగా? ప్రతి కంపెనీ మార్నింగ్ టైంలో లోడింగ్ జరుగుతుంది కదా, ఈ కంపెనీ మాత్రం నైటే లోడింగ్ జరుగుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది? లోపల మాత్రం కాటాలు పనిచేయవు, ర్యాంపుల మీద అసలు సామగ్రి కూడా సరిగ్గా పనిచేయదు. ఎన్నిసార్లు రిఫైనరీకి తెలియపరిచిన వాళ్ళు మాత్రం చేస్తాం అంటున్నారు. కానీ కార్మికుల సమస్యలు ఏవి కూడా పరిష్కరించట్లేదు. ఇప్పుడు దెబ్బలు తగిలిన వ్యక్తి చాలా విషమ పరిస్థితిలో ఉన్నాడు. వారి భార్య బిడ్డలు కూడా చాలా బాధపడుతున్నారు. కంపెనీ తక్షణం స్పందించి అతని బాగోగులు కంపెనీ భరించాలి. కంపెనీ ప్రాంగణంలో జరిగింది కాబట్టి కంపెనీ భరించాలి. ఓనర్లు కూడా స్పందించాలి దీనికోసం. ఈ రోజు కానీ ఈ సమస్య సాల్వ్ కాకపోతే 3 కంపెనీలు హెచ్పిసిఎల్, పెట్రోల్ కంపెనీలు, ఐఓసీలు కూడా రేపు నుంచి మేము సమ్మె చేస్తాం. ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తీవ్రతరం చేస్తాం, మా యొక్క ఆవేదనను తెలియపరుస్తాం. సార్, ఇక్కడ మేము హెచ్పిసిఎల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్లో వర్కర్లు అండి, మేము అందరూ కూడా డ్రైవర్లు అండి. నిన్న 3 గంటల సమయంలో బండి లోడ్ అయ్యి బయటకు వచ్చిన సమయంలో ఇక్కడ బయట అవుటర్స్ వచ్చి ఇక్కడ మందు తాగడం జరుగుతుంది హెచ్పిసిఎల్ రోడ్లోని. దీని మీద మేము ఎన్నోసార్లు హెచ్పిసిఎల్ వాళ్ళకి కానీ మల్కాపురం పోలీసు వాళ్ళకి కానీ మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరో కూడా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను ట్యాంకర్ లోడ్ అయ్యి బయటకు వచ్చి కొద్దిగా బండి పక్క పెట్టుకున్నాం పార్కింగ్లో అని చెప్పేసి డ్రైవర్ బైక్ని తీయమన్నాడు. మందు తాగడానికి వచ్చిన వాళ్ళని బైక్ని తీయమన్నాడు. బైక్ని తీసేటప్పుడు తీయమని చెప్తే దాని మీద వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారు. 4 ఉన్నారు. ఆ 4 కూడా మా డ్రైవర్ మీద డిస్కషన్ చేశారు. అదేటయ్యా బండి తీయమంటే గొడవ పడతారని చెప్పేసి గట్టి మాట్లాడారు. మాట్లాడితే అందులో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆ 4లో కూడా ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆయన సస్పెండ్ అయిన దాంట్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు 5లోని. ఆ కానిస్టేబుల్ వచ్చి వెనకాల మా డ్రైవర్ మీద ఏమో రాయి తీసుకుని, మధ్యలో ఉన్న రాయిని తీసుకుని బుర్ర మీద కొట్టడం జరిగింది. బుర్ర మీద కొట్టిన వెంటనే ఆయనకి చెవంట ముక్కంటే బ్లడ్లు కావడం జరిగింది. ఏమంటే పక్కన పడిపోయాడు. ఈ లోపు మిగతా మా కార్యక్రమాలందరికీ తెలిసిన తర్వాత మేము మెసేజ్ తెలుసుకుని అక్కడ రావడం జరిగేసరికి వీళ్ళు పారిపోయారండి. 4 కూడా పారిపోయారు. 5 మొత్తం 5 పారిపోయారు. పారిపోయిన తర్వాత మేము హెచ్పిసిఎల్ వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం. మా యూనియన్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి కూడా మెసేజ్ ఇచ్చాం. వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కుర్రాడు పరిస్థితి ఆర్కే హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కుర్రాడిని కొట్టినందుకు మేము వాళ్ళ మీద కేసు పెట్టాము. నెక్స్ట్ తదుపరి ఇక మీద కూడా మాకు ఏరియాలో కానీ ఎటువంటి అలౌట్ చేయకుండా అలాంటి మనుషులే ఒక సెక్యూరిటీని కానీ ఇక్కడ లేకపోతే ఒక గేట్ కానీ లేకపోతే ఒక కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు కానీ తిరగడం జరగాలి మాకు. దానికి అది ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించాలి. మా హెచ్పిసిఎల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళైతే యాజమాన్యం ఎవరో కూడా కింద దిగి రాలేదు ఈ రోజు వరకు. గత ప్రభుత్వ సాగునీటి సంఘాలను రద్దు చేసి రైతులకు దెబ్బతీసింది. కానీ మా ప్రభుత్వం మళ్లీ వచ్చి సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి కొత్త రూపు తెస్తోందని మంత్రి నిమ్మల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు
రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క 11 సీట్లు ఘోర పరాభవం, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి మరి వివిధ శాఖలతోటి అందరితోటి కూడా కసరత్తు చేసి ఏదైతే రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎన్నికలు కూడా 3 అంచెల విధానంగా ఏదైతే డిసెంబర్ 14న మరి డబ్ల్యూఏ నీటి సంఘం టీసీ, అదేవిధంగా ఆ నీటి సంఘం అధ్యక్ష, అదేవిధంగా ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. రెండవ విడతగా మరి ఏదైతే మరి సెకండ్ విడత, అదేవిధంగా థర్డ్ విడత, 3 విడతలుగా మరి వాటరు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ రెండవ విడతగా, ప్రాజెక్ట్ కమిటీ 3వ విడతగా ఇట్లా ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో అది డిసెంబర్ 14